కిరణ్ బేడి దగ్గర నుంచి రంగనాథన్ దాకా అనేక మంది ఏదైతే చంద్రబాబు గారు మొన్న రేణుకా చౌదరితో సహా ఇద్దరు పిల్లల్ని ఎక్కువ మందిని కానండి, మూడో బిడ్డను కంటే 30,000, నాలుగో బిడ్డను కంటే 40,000, ఐదో బిడ్డను కంటే 50,000 అన్నటువంటి వాదాన్ని తప్పుపడుతూ ఇది తప్పని ఇంకొక డాక్టర్ గారు కూడా మాట్లాడినటువంటి వేళ ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా నేనైతే మాత్రం పిల్లల్ని కనమనే చెప్తాను. ఒకప్పుడు కనద్దని చెప్పాను, ఇప్పుడు కనమని చెప్తున్నాను. ఇందులో తప్పు లేదంటున్నారు చంద్రబాబు గారు. నన్ను విమర్శించినా అంతే అంటున్నారు. మొన్న మాట్లాడాను, కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. భవిష్యత్తు సుస్థిరంగా ఉండే పాలసీల పైన కూడా దృష్టి పెట్టాను. మీరు కూడా ఆలోచించండి. భవిష్యత్తులో పిల్లలే సంపద. పిల్లలు లేకపోతే నేను మెషిన్ల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఈ విషయం కూడా ప్రతి ఒక్క కుటుంబం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది మళ్ళీ నేను మాట్లాడతా. అది ఖచ్చితంగా పిల్లల్ని ఎక్కువ మందిని కానని మీ ఇంట్లో కూర్చుని ఆలోచించుకోండి అని చెప్తున్నారు.